హాయ్ అండి. ఒక కప్పు గుండు పప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. 2 ఒకటేసారి నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టి సాయంత్రం రుబ్బేసి మనం నైట్ అంతా పెట్టుకున్నట్లయితే మంచిగా పులిసి ఇలా అవుద్ది. నేనైతే ఒక 3 వంతులు ఇడ్లీ పిండి తీసుకొని 1 వంతు రాగి పిండి తీసుకొని అది కూడా కలిపేసి నైట్ అంతా అట్లానే బయట వదిలినట్టయితే మంచిగా పులుస్తుంది. పులిసిన ఇడ్లీ పిండి మనం పిల్లలకి ఇడ్లీ చేసి పెట్టినట్టయితే చాలా టేస్ట్గా బాగుంటుంది. అంతేకాదండి, ఇట్లా ఇడ్లీ కుక్కరు ఫస్టే మనం స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్ వేడిగా అయ్యాక మనం కాస్త ఇడ్లీ పిండి వైట్ది కావాలంటే వైట్ది, అట్లనే రాగి పిండి వేసి మనం నైట్ అంతా పెట్టుకునేది అది ఏది ఎవరికి కావాలంటే అలా ఇంట్లో సపరేట్ పెడితే ఇష్టంగా తినేస్తారండి. ఎప్పటికీ ఒకేలా చేసిన తినరు పిల్లలు. ఇడ్లీ పిండి చెప్పాను కదా, 3 వంతులు తీసుకుని 1 వంతు రాగి పిండి కలిపి ఒక నైట్ అంతా బయట వదిలిపెడితే ఇలా అవుద్ది. ఇలా పెట్టి చూడండి ఒకసారి. మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఇడ్లీలు. వైట్గా కూడా కొన్ని ఇడ్లీలు పెట్టుకున్నట్టయితే అదొకటి ఇదొకటి తింటూ ఉంటారు పిల్లలు. నీళ్ళు వేడిగా అయ్యాక ఇలా పెట్టుకుంటే మనకి ఇడ్లీలు త్వరగా ఉడికి మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. మిక్సీ గిన్నెలో పల్లీలు, పుట్నాలు, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, రాళ్ళుప్పు, కొంచెం పెరుగు, కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చింతపండు అయితే వేయలేదు, పెరిగేసాను కాబట్టి. ఆల్రెడీ ఇడ్లీ పుల్లగానే పులుస్తుంది కాబట్టి అందుకని నేను ఇలా చేశాను. ఒకసారి నేను చూపిస్తున్న విధంగా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీకి పోపు కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కాస్త ఇంగువ, స్టవ్ కట్టేసాక కరివేపాకు వేసుకోవాలి. ఆ పోపు కాస్త చట్నీలో వేసుకోవాలి. ఇడ్లీ పిల్లలకి రాగి పిండితో చేస్తే చాలా ఆరోగ్యం అండి. బక్కబడిన పిల్లలకైతే 2-3 ఇడ్లీలు తినిపించినట్లయితే పిల్లలు బాగా బొద్దుగా అవుతారు. పులిసిన రాగి పిండి బాడీ వస్తుందండి పిల్లలకి. వెంటనే కలిపిన రాగి పిండి అయితే అంత ఒళ్ళు అనేది రాదు. అందుకే డైట్ చేసేవాళ్ళు వెంటనే కలుపుకొని తాగుతూ ఉంటారు. పెరిగేసి రాగి పిండి పుల్లబెట్టుకొని నైట్ అంతా మార్నింగ్ జావలా కాసి పిల్లలకి ఇచ్చినా బొద్దుగా అవుతారు. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. చూసారా, చాలా మెత్తగా ఉంది ఇడ్లీ. ఇది కూడా నైట్ అంతా పులిసింది కాబట్టి ఇది కూడా చాలా మెత్తగా ఉంది రాగిది. ఒకసారి ఇంట్లో చేసి పిల్లలు మీరు ఆరోగ్యంగా తినండి. ఇలా చూశాను కదా, చక్కగా ఉన్నాయండి ఇడ్లీలు. టేస్ట్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. పిల్లలకి ఎప్పుడూ కూడా ఒకే వైట్ ఇడ్లీ కాకుండా క్యారెట్ కూడా రుబ్బి వేసినట్టు